యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము. ఆ అధ్యాయము ప్రత్యేకముగా మార్తా మరియమ్మ అలాగే లాజరస్సు కనపడుతున్న అనేక అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఓ రకంగా చెప్పాలి అని అంటే ఆ అధ్యాయము చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది. అక్కడ చూసిన కొన్ని అంశాలు, ముందుగా యేసు ప్రభు దగ్గరికి ఒక సందేశం రావడము, లాజరస్సు బలహీనంగా ఉన్నాడని తెలియచేయడము, మళ్ళీ తిరిగి యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళక వేరే చోటికి వెళ్ళినట్టు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత లాజరస్సు చనిపోయి 4 దినాలైనాయని జరుగుతున్న ఆ సంభాషణ ఆ ప్రాంతానికి ఎంటర్ అవుతూ అక్కడి నుంచి జరిగిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా స్పష్టంగా అర్థం చేసుకుందాం. 11వ అధ్యాయము 21వ వచనము మనం చదువుదాం. ముందుగా, ప్రభువా ఇక్కడ నువ్వు ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఏమనుంది అక్కడ తెలుగులో? చావకుండును. ఈ మార్తా ఎవరు అనంటే, ఒకప్పుడు అదే లూకా రాసిన సువార్తలో మనం చూస్తే ఇంట్లో పని కోసము పని చేయాలని తాపత్రయపడే స్త్రీ ఈమె. పరిగెడతా ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెడతా ఉంది ఈమె. మరియమ్మను చూసి, మరియమ్మ యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని ఉంటే, అరే ఆమె ఎందుకు అలా కూర్చొని ఉంది, ఆమె మీద నువ్వు చింతపడవా, నాకు పని చేసి పెట్టడానికి ఎవరికి సాయం చేసేవాళ్ళు లేరు ఇక్కడ అని బాధపడుతున్న మార్తా యేసు ప్రభు వచ్చాడు అన్న విన్న మాట వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కానీ అదే మాట మరియమ్మ దగ్గరికి వచ్చింది. ముందుగా మరియమ్మ శ్రేష్టమైనది ఎంచుకునింది. మేరీ ఏంది శ్రేష్టమైనది ఎంచుకునింది? యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడం. ఆ మాట చూద్దామా? చదవమ్మా. 10వ అధ్యాయము. వినుచుండెను మార్తా. ఆ మాట అంటాడు యేసు ప్రభుల వారు. ఈమె శ్రేష్టమైనది ఎంచుకునిందని చెప్పండి అన్నమాట. మార్తా అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైనది ఎంచుకునింది. బాగా వినాలి మాట. ఉత్తమమైనది ఎంచుకున్న మరియా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావడానికి ముఖం ఎక్కట్లేదు. ఆమెకు బాధపడతా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. బాగా దేవుని గురించి తెలిసిన వాడు తొందరపడతాడా దేవుని దగ్గర రావాలని? లేకపోతే దేవుని గురించి తెలియని వాడు తొందరగా రావాలని ఇష్టపడతాడా దేవుని దగ్గరికి? తెలిసిన వాడే పరిగెత్తడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మరియా బాగా యేసు ప్రభుల వారి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అన్నీ బాగా చేసింది. ఆ రోజు యేసు ప్రభు కూడా కితాబ్ ఇచ్చాడు. కితాబ్ అంటే మెప్పాడు ఆయన. చాలా మంచి పని చేసావు మరియా, నువ్వు మంచిది ఎంచుకున్నావు. మనం కూడా కొన్నిసార్లు మంచిది ఎంచుకున్నట్టు కనపడతా ఉంటాం. కానీ మరియా యేసు ప్రభు వచ్చాడని తెలిసి కూడా కదలలేదు అక్కడి నుంచి. మార్తాకు తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు మీరు విన్న డైలాగ్ అది విన్నారు చూడండి. ఆడ మార్తా చెప్పిన డైలాగు ఏదైతే ఎగ్జాక్ట్గా ఉందో మళ్ళీ తిరిగి చదువుదాం. 21వ వచనం, యోహాను 11:21. యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇది మార్త చెప్పింది. కానీ మరియమ్మ చెప్పింది కూడా అదే ఒకే ఒక మాట. 32వ వచనం అదే అధ్యాయంలో చదువుదామా. అంతటా మరియా వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, బాగా వినాలి ఇక్కడి నుంచి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండును. డైలాగ్ ఎలాగుంది? సేమ్ టు సేమ్ లాగుంది కదా. కాపీ అయితే కొట్ల, పక్కన లేరు వీళ్ళు. బాగా వినాలి, పక్కన లేరు వీళ్ళు.
కానీ సేమ్ టు సేమ్ డైలాగ్ చెప్పాల్సిన పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, బాగా ముందుగా మంచిగా పనిచేసే మరియా కూడా, దేవుని మాట వినే మరియా కూడా ఇప్పుడు మార్తా ఏం మాట్లాడుతుందో అదే మాట్లాడుతూ ఉంది. కొన్నిసార్లు మనం కూడా మంచి విశ్వాసులమే, మంచి ప్రార్థన పరులమే, మంచిగా దేవునిలో ఉండే వాళ్ళమే, దేవుని విషయాలు తెలుసుకున్న వాళ్ళమే, కానీ మనం కూడా కొన్నిసార్లు ఎలాగైతే అన్యులు డైలాగ్ వేస్తారో అలాంటి డైలాగులే మనం కూడా వేస్తాం. అర్థం కావాలని చెప్పాను, మీరు బాధపడకూడదు. ఏందన్నయ్య మా గురించి మాట్లాడుతున్నావు, అన్యుల గురించి మాట్లాడచ్చు కదా. వాళ్ళతో ఏం మాట్లాడతావు, మాట్లాడాల్సింది మనతోనే. మార్తా ఏం చెప్పిందో మరియా వినలేదు, కానీ ఎగ్జాక్ట్గా డైలాగ్ చెప్పింది అదే. ఎందుకంటే ఇద్దరి బాధ ఒకటే ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి మాటలు నోటికొచ్చినవి నువ్వు నేను మాట్లాడడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు బాగా వినాలి మాట. ఆ నగరానికి, ఆ ప్రాంతానికి ఎంటర్ అయిన తర్వాత ఆయనకు బాధ వేయలేదు. మార్తాతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాధ వేయలేదు, బాగా వినాలి. కానీ మరియమ్మ మాట్లాడిన తర్వాత అదే వచనం కింద ఒక మాట బైబిల్లో చాలా మంది, అది చాలా చిన్న వచనము, చాలా బాధకరమైన వచనము. ఏందో తెలుసా? 35వ వచనం చదువుదామా? యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు? ముందే కన్నీళ్లు విడొచ్చు కదా. ముందే కన్నీళ్లు విడిచేవాడైతే ముందే రావచ్చు కదా. వాక్యాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా చూస్తే, మార్తా మాట్లాడినప్పుడు కన్నీరు విడవలేదంట, మరియా మాట్లాడినప్పుడు కన్నీరు విడిచాడు. కొంతమంది మాట్లాడితే దేవునికి పెద్ద బాధ ఉండదు. ఈ డైలాగ్ ఇలాగ చెప్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది మాటలు మాడితే పెద్దగా దేవునికి బాధ ఉండదు, కానీ కొంతమంది మాట్లాడితే దేవునికి బాధ ఉంటుంది. ఎవరా కొంతమంది? ఎవరైతే ముందుగా దేవుని దగ్గర కూర్చొని శ్రద్ధ వహించి మంచిగా ఉండడానికి ప్రయాసపడ్డారో వారు ఇష్టలు అని నువ్వు చెప్తే అవును. అలాంటి వాళ్ళు ఏదన్నా ఒక్క తప్పు చేస్తే కూడా, ఒక మాట మాట్లాడితే కూడా ఆయనకు చాలా బాధేస్తుంది. దేవుడు మన వంటి వాడు, మన ఆలోచనలు ఎలాగైతే ఆయన పోలికలో ఉన్నాం మనము, అవునా కదా. మనలో ఆయన యేసు ప్రభుల వారు ఆయన ఎమోషనల్గా కూడా ఉన్నాడు అనే విషయాన్ని నేను ఏమాత్రము సందేహం లేకుండా చెప్పాలి మీకు ఈ మాట. అంటే నువ్వు యేసు ప్రభుల వారిని బాధ పెట్టేవాడు కూడా అవుతావేమో. కొన్ని మాటలు నువ్వు కొట్టాల్సిన పని లేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు కొట్టాల్సిన పని లేదు, మీరు చేయాల్సిన పని లేదు. నీ మాట చాలు. నా మాట అర్థమవుతుందా మీకు ఈరోజు? కొంతమంది మాటలతోనే రియాక్ట్ అవుతారు. ఏం బ్రదర్? కొంతమంది మాటలు చెప్పినా రియాక్ట్ గారు. వాళ్ళకు మనం ఏం చెప్పలేం. అందుకే మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటున్నాం. ఏందన్నయ్య అది? చెప్పాలి. మనిషికి ఒక మాట. ఎందుకు చెప్పారమ్మా అది? ఒక మాటతోనే మనం బాగోవాలి. ఇంకా మనం ఒక మాటతో బాగోకపోతే ఇంకా మనకు ఉండేది ఒకే ఒకటి, దెబ్బతో. ఇప్పుడు మార్తా ఒకటే మాట్లాడి, మరియా ఒకటే మాట్లాడి దేవుని బాధ పెట్టేవారుగా తయారవుతున్నారు. నేను ఇక్కడ 3 విషయాలు చెప్తాను ఈరోజు వాక్యంలో. చాలా చాలా ఉపయోగకరమైనది. నాకు చాలా బాధేసింది ఏంటంటే, వీళ్ళు మాట్లాడిన మాటల్లో చాలా ఆలోచింప చేయగలిగినది ఏంటంటే, ఈ మరియా ఏమని ఉంటుందంటే, ప్రభువా. మార్తా కూడా అదే అనింది, ప్రభువా అని. ఈ మరియా కూడా ప్రభువా అనింది. కానీ ప్రభువాని సంబోధిస్తున్నారు. మాట్లాడమేమో చూడండి అక్కడ, లార్డ్ ఇఫ్ యూ వర్ బీన్ హియర్, నువ్వు ఇక్కడ ఉండింటే. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు? దేవుని మీద. యేసు ప్రభువే ఆయన మీద కంప్లైంట్ ఇస్తున్నారు వీళ్ళు. నువ్వు ఇక్కడ ఉండింటే. ఆ మాట మామూలుగా ఉండొచ్చు కొంతమందికి. బాబు నువ్వు ఆ టైంకి డబ్బులు ఇచ్చినంటే బాగున్నాయనా అని అంటే ఏమని అర్థము? అది అర్థం చేసుకోండి. కొన్ని మాటలు సూటిగా ఉండకపోయినా చక్కగా
ఎదుటివాన్ని బాధ పెట్టినట్టు ఉంటాయి. అది కూడా ఏసయ్యనే మాట్లాడారు ఈ మాట. ఏసయ్యకి తెలియదా లాజరస్ చనిపోతున్నాడని? తెలుసు, చనిపోతున్నాడని తెలుసు. మరి తిరిగి లేపబడ్డమే అవసరమా? సజీవంగా ఉండడమే అవసరమా? చెప్పండి మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, సజీవంగా ఉండడమే అవసరమా? సజీవంగా ఉండడమే అవసరమైతే ఇంకెందుకు అక్కడి నుంచి ఆదాము నుంచి ఇంతకాలం బతుకుండాల్సింది అందరూ? ఏమైంది అప్పుడు? భూమి అంతా నిండిపోయేది కాదు, కంపు కొట్టిండు. ఇప్పుడు మామూలుగా ఉండడమే కష్టంగా ఉంది. ఏం తమ్ముడు? ఈరోజు మొదటి మాట ఏంటంటే, మనము ప్రభువా అని పిలుస్తున్నాం, ఇండైరెక్ట్గా ఆయనను పాయింట్అవుట్ చేస్తున్నాం. కొన్ని సందర్భాలు మీకు అవి కనపడకపోవచ్చు. ఈరోజు కూడా ఈ మాట నేను చెప్తున్న ఈ మాట మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చాలా విషయాల్లో మనం చేస్తున్నాం ఈ పని. ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి తెలుసా? ఈరోజు మనము దేవుడు యేసు ప్రభుల వారు ఉన్నారు అని చెప్పడమే కాదు, యేసు ప్రభుల వారు ఉన్నారు అని జీవించడమే కాదు, యేసు ప్రభుల వారు లేకపోయినా కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అదే మార్తా మరియం దగ్గరికి యేసు ప్రభుల వారు రాకపోయింటే ఎలా ఉండిండోళ్ళు? మామూలు చెప్దామా, ఒకసారి మాట్లాడుకుందామా? ఎలా ఉండిండోళ్ళు? ఎలా ఉండిండు? కేవలం ఏడ్చుకునే వాళ్ళు కాదు, అవిశ్వాసులు అయిపోయిండు. దేవుని మర్చిపోయే వాళ్ళు. కరెక్ట్ చెప్పారు. ఇంకేం చేసేవారు తమ్ముడు? బాగా వినాలి, వాక్యం అర్థం చేసుకోవాలి మీరు. చెప్పాలి తమ్ముడు. బాధపడిపోయేవారు, కానీ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలని ముఖం కూడా ఎక్కట్లా మనం మరియమ్మకు. ఇంత ముందుకు ఆతురగా పరిగెత్తి యేసు ప్రభుల పాదాల దగ్గర కూర్చున్న స్త్రీ ఇప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తడానికి కూడా మనసు రావట్లా. మనం కూడా యేసు ప్రభువే ఉన్నాడు, చేస్తాడు అన్నప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం. ఆయన చెయ్యట్లేదు అని అంటే మనం ఎలా ఉంటాం? డీయాక్టివ్లో ఉంటాం. నా మాట అర్థం చేసుకోండి మీరు. ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన ఇస్తాడు అని అంటే ఎక్కర్లేని యాక్టివ్. ఎందుకు? దేవుడు చూస్తాడు కదా, దేవుడు నడిపిస్తాడు కదా, దేవుడు చూసుకుంటాడు కదా. పౌలు గారు ఒక మాట, మంచి మాట అంటాడు. ఆ మాట చూద్దామా ఒకసారి? మనము ఈ మాట నుంచి చాలా విషయాలు నేర్చుకోలేమో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు పౌలు గారు ఏం చెప్తున్నారండి? ఒరే, నేను ఉన్నప్పుడే కాదురా యాక్టివ్గా ఉండడం మీరు, నేను ఉన్నప్పుడే కాదురా ప్రార్థన చేయడం మీరు, నేను ఉన్నప్పుడే కాదురా ప్రగల్భాలు పలకడం మీరు. ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా. కొన్ని మాటలు బాగా పడితేనే అర్థమవుతుంది, లోపలికి ఎక్కుతాయి. నేను లేనప్పుడు కూడా, ఆ మాట చాలా చక్కటి వాడాడు తెలుగులో. ఏమంటే మరీ ఎక్కువగా అనే పదం వాడాడు అక్కడ. ఆయన లేకుండా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా. కేవలం ప్రార్థన అంటే దేవుడు ఉన్నప్పుడు, దేవుడు సన్నిధి ఉన్నప్పుడు, దేవుడు వాక్యం ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చేస్తున్నప్పుడు కాదే. కానప్పుడు కూడా, పర్సనల్ లైఫ్లో కూడా, ఎవరు చూడనప్పుడు కూడా, ఎవరు నిన్ను గ్రహించినప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటున్నావు? అది నా క్వశ్చన్ మొదటిగా. ఇప్పుడు యేసు ప్రభు ఉంటేనే అన్నీ చేస్తానంటే నువ్వు పెద్ద డ్రామా ఆర్టిస్ట్వి. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. నేను నిన్నే కాదు, ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది, ఈ డైలాగ్ నాకు కూడా వర్తిస్తుంది. అర్థమైందా? మనం కేవలము దేవుడు ఉన్నాడు అనే భయభక్తులు మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, ఇక్కడ అక్కడ కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాం. సీరియస్గా ఏం తమ్ముడు? అన్ని ప్రాంతాల్లో ఉంటామా? నిజం చెప్పుకుందాం, మనం అన్ని ప్రాంతాల్లో ఉంటాం. ఇలాగే లేనప్పుడు మరీ ఎక్కువగా మనం ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళం ఉండాలి. పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా జీవించే వాళ్ళం ఉండాలి. మన పనులలో ఎలా ఉంటున్నాం? దేవునికి ఇష్టంగా ఉంటున్నామా లేదా? దేవుడు ఒకవేళ సడన్గా వచ్చి గ్రహిస్తే ఎలా ఉంటున్నాం మనము? సమయం దొరికిందని చెప్పి, మోక దొరికిందని చెప్పి
ఆకాను వలె మోసాలు చేసేవాళ్ళు లేకుండా పోలేదు ఈ దినాల్లో. వాడికి ఏం నచ్చింది? విగ్రహం నచ్చింది. విగ్రహంతో పాటు వెండి నచ్చింది. మనకి నచ్చినవన్నీ మనము చేస్తాం. కనీసం దేవుడు చూశాడు రా బాబు, ఒరే మీరు ముందుకు రాండ్రా అంటే కూడా ఏడగనుకుంటాడులే. వాడు పక్కడ్బందీగా వాడు దాపెట్టింది, వాడికి బాగా కాన్ఫిడెంట్ ఉంది, అంతగా దొరకదని, గ్రహించలేరని, పట్టుకోలేరని, చివరికి తనను నిలబెట్టి రాళ్లతో కొట్టి చచ్చిపోతున్నప్పుడన్నా సిగ్గు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఈరోజు మనము కూడా దేవుడు ఉన్నాడనేదే కాదు, దేవుడు లేనప్పుడు అంటే ఏంటి? మనము కొన్ని ప్రాంతాల్లో మనం చేస్తున్న పనులలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక్కొక్కసారి చూస్తాడు దూరం నుంచి, రే ఎలా ఉంటాడు చూద్దాం వీడు ఎలా ఉంటాడో. ఆ సందర్భాల్లో నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు మరీ ఎక్కువగా ఉంటున్నావో లేకపోతే మరీ తక్కువగా ఉంటున్నావో, మరీ తక్కువగా. నిజం చెప్పాలంటే ఎలా ఉంటాము? ఎక్కువగా ఉంటావా తక్కువగా ఉంటావా? మాట్లాడుకుందాం వాస్తవాలు. కనీసం వాక్యాలు అన్నప్పుడు నిజాలు మాట్లాడుకోకపోతే ఎట్లా? కొన్నిసార్లు ఎక్కువ ఉంటాం, కొన్నిసార్లు తక్కువ ఉంటాం. నిజాలు ఇవి. మనం ఉండాల్సిన రీతిగా ఉండలేకపోతున్నాం. యేసు ప్రభు దాని గురించే చాలా చింతపడుతున్నాడు. మార్తా మరియమ్మ యేసు ప్రభు ఉన్నప్పుడు మరియా ఏం చేసింది? పాదాల దగ్గర కూర్చొని శ్రేష్టమైన పని చేసింది. కానీ ఇప్పుడు యేసు ప్రభు రాలేదని ఏం చేసింది? ఆయన మీద విశ్వాసం పోగొట్టుకునింది, అలుగు పెట్టుకునింది, కోపం పెట్టుకునింది, అన్నీ వచ్చేసాయి. రానివంటూ ఏం లేవు. ఇంకా మీకు కొంచెం సమయం మరియమ్మకి ఇచ్చినట్టనా యేసు ప్రభు గురించి చెడ్డగా ప్రాపకట చేసిండేమో, నాకు తెలీదు. ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఆలోచింపచేస్తున్నాడు. ఆలోచిద్దాం, మనం మరీ ఎక్కువగా ఉంటున్నామా? చూడండి, ఒక మాట కీర్తనలో ఒక మంచి మాట చెప్తుంది. ఆ కీర్తనలు 38వ అధ్యాయము 21 నుంచి 22. విడువకుము నా దేవా, నాకు దూరముగా ఉండకుము, నాకు సహాయమునకు త్వరగా రమ్ము. ఎవరిది చేస్తున్నారు? దావీదు మాట్లాడుతున్న కీర్తన ఇది. ఎప్పుడు? ప్రభువా నాకు సహాయము చేయము. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన నాకు ఇష్టం వచ్చిన పని చేస్తాననలేదు. ఎలాగైతే సౌలు తనకి ఇష్టం వచ్చిన పని చేశాడో, నాకు రా, నా దగ్గరికి రా, నాకు నువ్వు కావాలి, నువ్వు నడిపించాలి, నువ్వు ఉండాలి అని బ్రతిమలాడి అడుగుతున్నాడు ఆయన. నువ్వు వదిలిపెట్టద్దు నన్ను. దేవుడు అప్పుడప్పుడు వదిలిపెడతాడు నిన్ను. నువ్వు వదిలిపెట్టినప్పుడు ఎలా ఉంటున్నావు? నువ్వు నీకు నచ్చిన పనులు చేస్తున్నాయేమో, నీకు కావాల్సిన పనులు చేస్తున్నాయేమో. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? నచ్చిన పనులు చేసి ఎవడని తప్పు అన్నప్పుడు ఏమంటాం మనము? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఈ క్షమాపణ ఆయన క్షమిస్తాడు కాబట్టి మనము అన్ని పనులు చేస్తూనే ఉంటాం తప్పులు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తారు. దావీదు ఒకసారి రికార్డు చెక్ చేసుకోండి. దావీదు ఒక్కసారి తప్పు చేసింది తిరిగి తప్పు చేయడానికి సాహసం చేయలేదన్న. ఒకసారి తప్పు చేశాడు, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు, తిరిగి అది చేయడానికి మాత్రం సాహసం చేయాల. అది 3 తప్పులైన దావీదు ఏమైనా చూసుకో. అది బెత్షెబాతో కావచ్చు, అది తర్వాత ఆయన ఏమంటారు దాన్ని, బెన్యామిన్ వాళ్ళను ఎన్నిక చేయకుండా పోతే అది దేవుని ఉగ్రత వచ్చిన దినం కావచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు తెలుసా? బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఇక మీదట నేను ఎప్పుడు చేయకూడదు ఇలాంటి పను అని జాగ్రత్త పడ్డాడు. చదువుతాముడు దావీదు అది యెహోవా యందు దేవుడు చూస్తూ ఉండగా యథార్థవంతుడిగా నడుచుకున్నాడంట. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు, నువ్వు ఎలా ఉన్నావు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపెట్టద్దు. ఆ మాట చదివా మనం లేఖనాల కీర్తనలో. నన్ను విడిచిపెట్టద్దు, నన్ను కాపాడు, నన్ను నడిపించు. వదిలిపెట్టకూడదు. మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు. మనకు నోటికి వచ్చింది మాట్లాడకూడదు. మనకు నచ్చినట్టు మనం చేయడానికి ఇష్టపడకూడదు. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం రహస్య స్థలం ముందు. నిజమా కదా నేను చెప్పే మాటల్లో?
రహస్య స్థలం అంటే ఎవరు చూడని ప్రాంతంలో, ఎవరు లేరని చెప్పి ఆలోచన కలిగి ఉన్న ప్రాంతంలో మనకి ఇష్టం వచ్చేట్టు చేస్తాం, మనకు నోటికి వచ్చింది మాట్లాడతాం. ఇలాంటి క్రైస్తవులు లేకుండా పోలేదు. నువ్వు భయభక్తులు కలిగి ఉండి దేవునిలో నువ్వు సరిగ్గా ఉండాలి అని ఇష్టపడితే మాత్రం నువ్వు బాధ కలుగజేస్తున్నావు. చాలా జాగ్రత్తగా. అందుకే ఒక మాట ఉంటుంది, ప్రసంగి 7వ అధ్యాయం 14 వచనం చదువుదాం త్వరగా. సుఖదినమందు యోచించుము, అది తాను మరణించిన తర్వాత తాను చేసిన దాన్ని ప్రజలకు కనపడకూడదు. అంటే జాగ్రత్తగా ఉండాలి. నీ సీక్రెట్ పనులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు సుఖములో ఆనందంగా ఉండండి, దుఃఖములో కూడా చాలా విచారణ కలిగి జాగ్రత్తగా. అంటే దేవుడు కొన్నిసార్లు విడిచిపెడతాడు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, మళ్ళీ అలాగే యాకోబు రాసిన పత్రికలో దేవుడు శోధించడు, కానీ దేవుడు శోధిస్తాడని అనొద్దు, కానీ నువ్వు నేను ఏమంటారు దాన్ని, మన దురాశల వలన, మన స్వకీయ దురాశల వలన ఏడవబడి ఎక్కడికి, అది దేవుడు వదిలేస్తాడు ఒక్కొక్కసారి. పో, ఎంతో ఇష్టపడుతున్నావుగా చేసుకోపో. దేవుడు అలో చేస్తాడు. ఈ మాట ఇలా చెప్తే బాగుంటుంది. అలో చేస్తాడంటే ఏంటి, చూస్తాం, అది అలో అంటే. మళ్ళీ మీరు అలో అంటే మీరు మరొకటి అనుకున్నారు, ఆయనే ప్లాన్ వేస్తాడు, ఆయన వేసి. ఈ బొమ్మాటలు దొంగాటలు దేవునికి ఇష్టంలా. ఈ ఆటలు అనేది మనమే ఆడేది ఆటలు. దేవుడు గమనిస్తూ ఉంటాడు, ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. సుఖములో ఆనందంగా ఉంటున్నావు, దుఃఖములో కూడా జాగ్రత్తగా ఉండు. నువ్వు మరణించిన తర్వాత ఏమని అమ్మ చెల్లి అక్కడ, జరుగు దానిని. బాగా వినండి, నువ్వు చనిపోయిన తర్వాత నీ కథ బయట పడకపోదు. జస్టిన్ ఫైల్స్ అనే ఒక మంచి గొప్ప మేధావి, యేసు ప్రభును వ్యంగ్యంగా మాట్లాడిన మేధావి, ఇప్పుడు వాని చరిత్ర ఆగట్లేదు, మొత్తం బయటపడతా ఉంది. ఎవరి చరిత్ర బయటపడలేదు బ్రదర్, ప్రతి ఒక్కరిది బయటపడుతుంది. ఇంకా నువ్వు నేనెంత, మనం లోపల అన్ని పనులు చేసుకుంటా ఉన్నాం అనుకో, చెప్పండి, బయటపడకుండా ఉంటాయా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నీ పర్సనల్ లైఫ్ ఉండాలి. నువ్వు దేవునితో ఉన్నప్పుడు, దేవుడు ఒక్కొక్కసారి నిన్ను వదిలిపెట్టినప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు దూరం నుంచే, చూద్దాం ఏం చేస్తాడు, ఈడు ఆట ఆడతాడా లేకపోతే ఏం చేస్తూ ఉంటాడు. తండ్రి కూడా విడిచిపెట్టాడు కదా, ఒక కుమారుని విడిచిపెట్టాడు. వాడు వచ్చి ఏమన్నాడు, నాయనా నా ఆస్తి ఏందో నా కథ నాకు ఇవ్వు, నేను పోయి బాగా సంపాదించుకుని. వాడేం ప్లాన్ చేసుకున్నాడో, మ్యూచువల్ ఫండ్లో డబ్బులు వేసుకుంటా అనుకున్నాడో, లేకపోతే వాడు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని నేను డబ్బులు ఎక్కువ సంపాదించుకుని ఏమనుకున్నాడో నాకు తెలీదు. డబ్బులు తీసుకోమన్నాడు, ఏమైపోయాడు, చివరికి పంది తినే పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చింది. మేబీ ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో, పంది పక్కన తింటా ఉంది, అదే వీడు కూడా తింటున్నాడు. అలో చేశాడు తండ్రి, పో తీసుకోబో. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. అన్నా ఏముందన్నా, మళ్ళీ తిరిగి వద్దామన్నా దేవుని దగ్గరికి. ఇప్పుడు పొట్టు తిన్నాడు, అదేంది కథ, తిరిగి వచ్చాడు, పొట్టు తిన్నాడు. దేంతో పాటు తిన్నాడు, అది ఎంత బాధగా ఉంది మాట. ఈరోజు అర్థం చేసుకోవాలి, దేవుడు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, దేవుడు లేనప్పుడు ఎలా ఉంటున్నావు. చెప్పడానికేమో చాలా మంచి మాటలు చెప్తావు, చాలా శ్రేష్టమైన మాటలు చెప్తావు. నువ్వు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా అయిపోతున్నారు తెలుసా, ఎక్కడనేని ముఖాలంతా అందహీనంగా మన ముఖాలే ఉంటాయి. ఎవరి ముఖాలు ఉంటాయి, మన ముఖాలే. కనీసం అన్యులన్నా తట్టుకుంటారు. చూడండి ఒక మాట, సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు ఇప్పుడు మరియా ఏమైంది, మార్త ఏమైంది చెప్పాలి బ్రదర్స్. మీరు సైలెంట్గా ఉంటే నాకు. నీవు శ్రమ దినమందున కృంగిన ఎడల, కృంగి అంటే ఏంది,
బాధపడి వేదనపడి అయ్యో ఎవరు లేరే మాకు, మా బ్రతుకులు ఏంది ఇట్లా అయిపోయినాయా, మా బ్రతుకులు ఎవరయ్యా మమ్మల్ని చూసుకునేదని బాధపడి ఎవడైతే ఇబ్బంది ఉంటాడో వాడు ఇప్పుడు మరియా చేతగానైంది, మార్తా చేతగానైంది. ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుందాం, నా గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ కథ అయిపోయింది. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. మనం చేత అయ్యే వాళ్ళమా లేకపోతే చేతగాని వాళ్ళమా? మనం ఎవరి మీద నిందలు మోస్తున్నాం? రెడీగా దేవుని పైన నిందలు మోస్తున్నాం. కొంతమంది దుర్మార్గులు ఎలాంటి వాళ్ళు అంటే, నేనేం చేయాలండి, నాకు భార్య, అటువంటి భార్యను తలబెట్టాడు నాకు దేవుడు. ఎవరు పెట్టారంట? వాడే కోరుకొని ఏరుకొని సంసోను కంటే బాగా ప్రేమించి, ఎందుకన్నా సంసోన్ని మధ్యలో తెస్తున్నారంటున్నారేమో. వాడి ప్రేమ మామూలుది కాదు. వాలంటైన్స్ డే రోజు వాడిని గుర్తుపెట్టుకోవాలి అందరం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనము కృంగిపోకూడదు, మనము వెనక్కి వేయకూడదు, మనము సాకులు చెప్పకూడదు, మనము ఎవరి మీదైనా నెట్టడానికి రెడీగా ఉండకూడదు. అందుకే ఎప్పుడు చూడు బలముగా ఉండడం నేర్చుకో. దేవుడు చెప్పినట్టు జీవించడం నేర్చుకో. దేవుడు ఉన్నా లేకపోయినా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది కావాలి. దేవుడు నేను ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు అలా లేకపోతే ప్రయోజనం లేదు. మనం చాలామంది తొందరగా మాత్రం దేవుని దగ్గరికి వస్తాం. ఏమనంటా ఉంటాము, ప్రభువా. వీళ్ళు వచ్చినట్టే. వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు స్టార్ట్ చేసింది కూడా అలాగే, ప్రభువా. చదవండి ఆ మాట. మనం చదువుతున్న మూలవాక్యం యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 21లో 32లో రెండు ఒకే మాట, ప్రభువా. ఎంత చక్కగా సంబోధిస్తా ఉందో. నీవు ఇక్కడ ఉన్న ఎడల, చూడు ఎలా ఉందనంటే, మర్యాద ముందు ఇస్తున్నాడు, నువ్వు మొత్తం నువ్వే చేసావు అంటున్నాడు. నా మాట అర్థమవుతుంది మీకు? అంత బాధ పెడుతున్నారు దేవుడు. నేను మిమ్మల్ని మర్యాద ఇచ్చాను తమ్ముడు అని అన్నాను. తమ్ముడు దరిద్రమైన పని ఎందుకు చేసావురా అన్నట్టు ఎలా ఉంటుంది? మర్యాద అయితే ఇస్తున్నావు, మళ్ళా ఏమంటున్నావు? పాయింట్అవుట్ చేస్తున్నావు. ఈరోజు మనం అలా ఉంటున్నామేమో. అందుకే చాలామంది అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నాకు ఏమి మాట్లాడడానికి బలమార్థం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 46లో వచనంలో ఒక మాట ఉంటుంది. చెయ్యక ప్రభువా మీరు ప్రభువా అని పిలిచి ఏం ప్రయోజనం? దేవా అని పిలిచి ఏం ప్రయోజనం? ప్రార్థన చేయడం మాత్రం చాలా మంచి, స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది ఫ్రేము? దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా. చేయడానికి మాత్రం స్టార్టింగ్లో సూపర్గా ఉంటుంది. ట్యాగ్లైన్ లాస్ట్లో అంటాం, ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ భార్య విషయం జాగ్రత్త. ఎవరు చెప్పారు ఈ డైలాగు? స్టార్టింగ్లో వేసాడు. ఎవడు వేసాడు ఆ డైలాగు? ఆదాము అవ్వ ఇద్దరి మీద వేసుకున్నారు కరెక్ట్గా. ఏమ్మా అవ్వ ఎందుకు ఇలా చేసావు? నాకేం చెప్పాలి నాయన, సాతాను గాడు ఇచ్చాడు. అందరూ ఇట్టిట్టు చూపిస్తున్నాడు. పాములు ఇచ్చారు. అవ్వ ఆదాముని అడిగితే, రే నువ్వెందుకురా, నువ్వు ఇచ్చిన దాన్నే ఇచ్చింది నాకు. నువ్వు ఇచ్చావుగా ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి వల్ల నాకు వచ్చింది. ఈ మాట ఇలా అనింటే, నేను తప్పు చేశాను నాయన, నన్ను క్షమించు ప్రభువా అనింటే ఎలా ఉండిండు? అంతటితో అయిపోయేది. ఆ శాపం పాకి నువ్వు బైపాస్ చేసే కొద్దీ ఎంతవరకు వచ్చింది శాపము పోయింది. అక్కడి నుంచి అవ్వ మీదకి వెళ్ళింది. అవ్వ మీద నుంచి ఎక్కడికి వెళ్ళింది? అందరి మీదకి వచ్చేసింది. ఈరోజు మనము కూడా అప్పుడప్పుడు ప్రభువా అని సంబోధిస్తున్నాము, కానీ అన్నీ దేవుని మీదకే నెట్టేస్తున్నాం. ప్రభువా మమ్మల్ని నడిపించు నాయన, ప్రభువా మమ్మల్ని లేవనెత్తు నాయన, ప్రభువా మాకు వచ్చిన కష్టాలు. దేవుడు అంటాడు, నువ్వు కృంగిపోద్దురా, భయపడద్దురా, నేనున్నాను నీతో. మనమందరం నిజంగా ఇజ్రాయేల్ వాళ్ళు అరణ్యములో నడిచినప్పుడు మోషేని ఎంత ఇబ్బంది పెట్టారో బాగా వినండి చెప్తున్నా. మనముంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిండు. మీరు నమ్మరు ఈ మాట. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి. ఏంది పరిస్థితి? ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము దాటుకోలేకపోతున్నారు, వెనకలు చూస్తేనేమో ఫరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కొన్ని చోట్ల మోషేని చొక్కా పట్టుకొని రేయ్ అని కూడా అన్నారు. ఇంకా అంతకంటే మనం ఎక్కువ చేస్తాం.
బాధలు, వేదనలు మనం బలపడి నిలబడి ధైర్యంగా ఉండి యేసు ప్రభు లేకపోయినా కూడా యేసు ప్రభు నేర్పించింది నేను చేస్తాను, యేసు ప్రభు చెప్పినట్టు నేను చేస్తాను, యేసు ప్రభు ఇలా ఉండమని నేను ఉంటాను అనే ఒక నిర్ణయం మనలో ఎందుకు రాలేకపోతుంది? ఏమి దేవుడు చూసినప్పుడే బాగా రెడీ అయి ఉండాలా? కొంతమంది అంతే, ప్రార్థనలకు బాగా రెడీ అయ్యి రండ్రా అంటే అప్పుడు రారు. పెళ్ళిళ్ళకు మాత్రం చెప్పాలి మీరు, పెళ్ళిళ్ళకు మాత్రం బయటకు వస్తాయి. ఏమొస్తాయి? 7 వారాల నగలు అంటవి. ఎందుకండి ఈ నగలు? అన్నీ ఉన్నప్పుడే మామూలుగా ఉండండి, సుందరంగా ఢిల్లీలో మాత్రం నగలు వేసుకొని పోయే వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నాయో మీకు తెలియదు. మొన్న ఎంపీది పట్టుకొని చైన్ పట్టుకొని లాగాడు వాడు. ఎంపీది, ఎవరిది? మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఆమె సభలో లేచి మై లార్డ్ ఆమె చెప్తుంది, నా చైన్ లాగేశారు, నేనేం చేయాలంటుంది ఆమె. ఇప్పుడు ఆమెకే దిక్కులేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రభువా అని మంచి మంచి మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుందేమో, నువ్వు దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తున్నావేమో, దేవుని పైన తప్పును చూపిస్తున్నావేమో, చేసిందంతా మనమే. అయ్యేదేదో అవుతుంది. మరణం అనేది ఇప్పుడు లాజరస్ చనిపోయాడమ్మా, ఏం తిరిగి లేపబడ్డాడు. ఎన్ని రోజులు బతికాడు మళ్ళీ లాజరస్? ఈరోజు వరకు బతుకున్నాడు ఏమన్నా? ఎందుకంటే దానికి అలగడము, దానికి నలగడము, దానికి తిట్టుకోవడము. మనిషికి ఆనందం ఉండాలి కదా, అవునా కదా? ఏమ్మా, ఇంతకాలం బతికిచ్చాడు దేవుడు లాజరస్ను, చాలే చనిపోయాడా, మంచిది, పర్లేదు. ప్రభువా నీ మహాకృపను బట్టి లాజరస్సు మరణించాడయ్యా, మంచిదయ్యా, నువ్వు ఇంతకాలం మాకు ఇచ్చిన సందేహాన్ని బట్టి నేను నమ్ముతున్నాను, మాతో పాటు పరలోకానికి వెళ్తాడు, మాతో పాటు ఉంటాడు, మేము నమ్ముతున్నామని అట్లా మాట్లాడాల్సింది పోయి నువ్వు ఉండింటే బాగుపడిండు. అంతే. మొదటి సందేశం చాలా ఆలోచింపజేసింది నన్ను. రెండవ సందేశం మీ ముందు ఉంచుతున్నాను, చాలా జాగ్రత్త వినండి. రెండవది ఏమన్నారు తెలుసా? మై బ్రదర్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్. చనిపోయేవాడు కాదంట, ఏందో ఇతనే చంపినట్టు. ఎంత చాలా బాధకరం. యేసు ప్రభు చంపేవాడా? చంపిన వాళ్ళని తిరిగి లేపేవాడా? చచ్చిపోయిన ప్రతి బ్రతుకును బాగు చేశాడే. అడక్కపోయినా ఆమె విధవరాలు బిడ్డ చనిపోతే అడక్కపోయినా కూడా తిరిగి లేపాడే. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇవన్నీ విషయాలలో తెలుసు, తెలియకేం కాదు, మళ్ళా వాళ్ళందరికీ బాగా తెలుసు. తెలిసి కూడా దేవుని నొప్పి పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో, నేను కేవలం మార్తది ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను, మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటాం. ఇక్కడ నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు ఉంటే అని మొదటి మాట చూసాము. నువ్వు లేవు, అందుకే మేము మా ఇష్టం వచ్చేట్టు చేసుకున్నాం, మేము ఇష్టం వచ్చేట్టు మాడుతున్నాం మొదటి మాటలో. రెండవది ఏంటంటే ఆయన చనిపోయేవాడు కాదు, ప్రమాదం జరిగేది కాదు, విపత్తి జరిగేది కాదు. కొన్నిసార్లు దేవుని కూడా ఇలాగే అడుగుతాం, నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? ఎవరు అడిగారు పాత నిబంధనలో? చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మనిషి, ఒక యోధుడు, గిద్యోను అనే ఒక మంచి యోధుడు ఏమంటున్నాడు చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం. చిత్తము నా ఏలినవాడా, ఇదంతా ఏమీ మాకు సంభవించునా. భలే చెప్పాడు డైలాగ్ మాత్రం స్టార్టింగ్ కూడా చిత్తము ఏలినవాడా. డైలాగ్స్ బాగుంటాయి. దేవుడు ఉంటే మాకు ఇవన్నీ జరుగునా అంటే అన్నీ మంచివే జరగాలా నీకు? నా డౌట్ అదే. నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోవాలా? ఏనా నీకోసం సీట్ పెట్టాలా? అది కూడా నువ్వు కడపలోనే అడిగినావు కాబట్టి నీ కడపలోనే ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేస్తాడా? నువ్వు అడిగితే ఇంక నీకు అదే ఇవ్వాలంగా. నువ్వు వేరేది ఇస్తే నీతో దేవుడు ఉన్నాడా లేదా? నాకు డౌటే. ఏమ్మా, సమస్యలు కొంచెం వచ్చినా ఇంకో పక్కన రెడీగా ఉంటాడు, మీ దేవుడు ఉన్నాడా అంటే మనం కూడా ఫీల్ అయిపోతుంటాం, ఏం చెప్పాలి నాయనా అని. ఆ గిద్యోను మాట్లాడుతున్నాడు. చేసేదంతా ఎవరు? పనికిమాల పనులప్పుడు ప్రజలే చేస్తున్నారు పనికిమాల పనులంతా. దేవుడు మాట వినట్లేదు, ఎప్పుడు చూడు పాపాలు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు. దేవుడు చెప్పినాడు, రే వాళ్ళందరినీ చంపేయండి రా. ఎవరిని చంపాలి?
ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు చంపేంటారా, లేకపోతే మీరు వాళ్ళ పాపాలు చేస్తారా, వద్దురా అని అంటే వినట్లేదే వీళ్ళు. చేసేదంతా తప్పు. వీడు బ్లేమ్ ఎవరిని చేస్తారు? దేవుణ్ణి. రెడీగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు కావాలని దేవుడే ప్లాన్ వేసి చంపినట్టు ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళేం పెద్ద సౌలు, లేకపోతే వీళ్ళేదో పెద్ద ఇంకేం తమ్ముడు ప్లాన్ వేసి చంపినట్టు ఎవరెవరు ఉన్నారో బైబిల్లో తీయాలి బయటికి. నాకు తెలిసి సాతానికి కూడా అంత ప్లానే లేదేమో. దేవుడు సాతాన్ని చంపడానికి కూడా అంత ప్లానే లేదేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మాట బాగా అర్థం చేసుకోవాలి. మనము సాకులు చెప్పకూడదు. మొదటి మాటలో విన్నాము. రెండో మాటలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాకులు చెప్పే వారముగా ఉండకూడదు. పక్కన మీద సాకులు వద్దు. సార్ మీరు ఆ బీటీఎస్ యూనిట్ బాగుండు సార్, వద్దు. ఎందుకు రానాయనా, ఏసాడు ఏదో ఒకటి చేసుకుందాం. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? మన బీటు గురించి వేరే వాడు ఎవడో నడుచుకుంటూ వచ్చి, నా బీటు బాగుందిరా, నాకు ఓన్లీ 100 వస్తుందంటే, అవునా ఇప్పుడు బాగానే ఉంటుంది, 2-3 రోజుల నుంచి చింత ఉంటుంది. ఈడు 500 పంచి పక్కనోడు 100 పంచుతున్నాడంటే ఒకరోజు ఆయన చెప్తాడు, సార్ ఆ బీటే అండి సార్, కొంచెం ఎందుకు సార్ ఇది మాకు షిఫ్ట్ చేయండి సార్. వాళ్ళు లేనప్పుడు చెప్తారు వీళ్ళు. ఇచ్చాడు బాధ్యత, చేద్దాం. బహానాలు చెప్పకూడదు, బాధ్యతలు నెట్టేయకూడదు వేరే వాళ్ళకు. నువ్వు చేయి, నేనే చేస్తా. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో నువ్వు బహానాలు చెప్పవు, దేని మీద కంప్లైంట్ కూడా ఇవ్వవు. నువ్వు మాతో ఉన్నావా? వాళ్ళు అదే పాడారు. అన్యులు ఏం పాడుతున్నారు? ఏమని పాడుతున్నారు తమ్ముడు? ఉన్నావా, అసలు ఉన్నావా అనే. మనం కూడా అదే పాట పెడితే ఎట్లుంటుంది ఇంకా కథ? ఈరోజు మనం నిజముగా చేస్తున్న ప్రమాదకరమైన విషయాలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక మాట 31-32 వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక. చాలా జాగ్రత్తగా వాక్యం అర్థమవుతుందని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు ఇట్లుండగా ఏమందుము, విరోధి ఎవరు? ఆడ క్వశ్చన్ మార్క్ వేసింటాడు మీ బైబిల్లో. విరోధి ఎవరు? సొంత కుమారునే వెనుకకు తీయగా అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నా, కుమారుణ్ణి వదిలిపెట్టాడు, మిమ్మల్ని ఫీల్డ్లో వదిలిపెట్టాడా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. నా కుమారుణ్ణి నేను కుస్తీ నేర్పిస్తున్నాను అనుకుందాం. ఫస్ట్ నేను కుస్తీ నేర్పించా, చాలా కష్టపడ్డా. వాడిని ఆ బ్యాటిల్లో వదిలిపెడితే కదా వాడు కుస్తీ ఆడేది. కుస్తీ కాడు వాడు ఆడుతున్నప్పుడు కూడా నేను వెనకలుండే, రేయ్ అట్టగొట్టు, రేయ్ ఇట్టగొట్టు అని అంటే వాడు నన్ను కొడతాడు. ఎవడు? ఎదుటోడు కొడతాడు. వాడి ఆట వాడు ఆడాలి. యేసు ప్రభు ఆట యేసు ఆడాడు. మన ఆట మనం ఆడాలి. మనం దేవుడు చెప్పిన మాట మనం విని చేయాలి. మన పాత్ర ఎక్కడిది? ఎప్పుడు చూడు దేవుని తీసుకొని వస్తాం మధ్యలో. చాలామంది దేవుని తీసుకొని వస్తారు అన్ని విషయాల్లో. మీరు నమ్ముతారు నమ్మరో, మీరు చేయకండి ప్లీజ్. నేను మీకు ఇంకా మొక్కుతూ చెప్తున్నానో కాలు మొక్కి పట్టుకొని చెప్తాను, దయచేసి ప్రతి దానికి దేవుని తీసుకొని రాకండి ప్లీజ్. చేసేదంతా మనము పాపం అభం శుభం అంటే అప్పుడప్పుడు నోరు మూసుకోండి పేరేం చేస్తారు? వాని పేరు ఎత్తంటారు. వాడు ఎవరు తెలుసా? అది పాత నిబంధనలో ఒక 2 మేకలు ఉన్నాయి. ఒక మేక అర్పణకు, ఇంకొక మేక విడవబడింది. దాన్ని స్కేప్ గోట్ అంటారు. ఏం గోట్ అంటారు తెలుసా? స్కేప్ గోట్. స్కేప్ అంటే ఏంటి? విడవబడిన గొర్రె అనాలో లేకపోతే విడవబడిన మేక అనాలి. అది గమ్మ నోరు మూసుకొని ఉంటుంది, ఏం మాట్లాడదు. అది అరణ్యంలో పడేస్తారు దాన్ని తీసుకెళ్ళి. అలాగ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాడుకుంటారు. తెలివి మనిషి. ఆదాము కాడి నుంచి స్టార్ట్ అయింది, ఈరోజు కూడా ఎండ్ కాలే. అది నువ్వు నమ్ముతావు నమ్మో. ఏందది? వేరే వాని మీద సాకులు చెప్పడం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం.
ఆ మాట చూడండి, క్వశ్చన్ వేసి అడుగుతున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు, చదువుతాం అన్నయ్య ఇంకొకసారి చదవండి దయచేసి. చాలా మంచి మాటలు. మీరు చదివారు కదా 8:31. ఇట్లా ఉండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? నేను ఇప్పుడు ఈ మాట ఇలా మిమ్మల్ని అర్థం అవ్వాలని చెప్తా. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు ఎవరు విరోధి అని క్వశ్చన్ వేశాడు కదా, మనకు మనమే విరోధి. మనకు మనమే ఆలోచనలే తప్పుగా వస్తున్నాయి. మనమే అందరినీ తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేసి మనం తప్పు పని చేస్తున్నాం. చివరికి దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం వదిలిపెట్టట్లా. తన ఉన్న ఒకే ఒక కుమారుణ్ణి, తర్వాత చెప్తాడు అన్నమాట, తన ఒకే ఒక కుమారుణ్ణి చదువు ఆయనను అప్పగించిన వాడు మనల్ని కూడా అప్పగిస్తాడు. మనల్ని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆఫీసర్ల ముందు, మన పని వాళ్ళ ముందు, మన అధికారుల ముందు మనల్ని నిలబెడతాడు. చూస్తాడు, ఏం చేస్తావురా చూద్దాం, వీడు ఏం మాట్లాడతాడు చూద్దాం. నువ్వు ఆ టైంలో అలిగి ముఖం ఇట పెట్టుకొని నాకు దేవుడు అదే నేర్పించాడని చెప్తే ఎవరు కొడతారు ఈసారి? దేవుడు కొడతాడు. అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడాలి, చేయాల్సిన పనిని సరిగ్గా చేయాలి. బహానా క్రైస్తవులుగా మనము ఉండకూడదు. బహానా అంటే ఏంటి? సాకులు చెప్పేవారముగా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, అదే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు, అందుకే ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. ఆ మాట చదువుదాం. 3 నుంచి 5 వరకు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, అది మనమియాడా ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయా, బాధలు వచ్చినావా, దేవుని దగ్గర చూస్తాం. ఇట కోపంగా ఎప్పుడెప్పుడు కావాలంటే ఇంకా ఆయన ఏళ్ళు లేడు కాబట్టి ఎవరిని చూస్తున్నాడు కోపంగా? దేవుణ్ణే. ఒరే శ్రమలు ఎందుకు వచ్చినాయిరా? మీకు ఓర్పును తీసుకొని రావడానికి, మీకు నేర్పించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి. మళ్ళీ తర్వాత శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. మా తమ్ముడు అన్నట్టు, అన్నా పరీక్ష మాకు వద్దులేనా, ప్రసాద్ అన్నాడు రాత్రి హోల్ నైట్లో, అన్నా మాకు వద్దులేనా ఈ పరీక్షలో. ఓర్పు పరీక్షను, పరీక్ష అబ్బాబ్బాబ్బా, నిరీక్షణ గల వారి పైననే దేవుని కనికరం సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. మీకు ఆ నిరీక్షణ కావాలి అనంటే మీరు ఒంటరిగా దేవునిలో నిలబడడం నేర్చుకోండి. దేవునిలో నిలకడగా ఉండడం నేర్చుకోండి. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడడం నేర్చుకోండి. జోసెఫ్ నిలబడ్డాడే, అన్నలందరూ కింద పడేసి గుంటలో పెట్టి కొడుతున్నప్పుడు అయ్యో నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా అన్నాడా? ఏమన్నాడు తెలుసా జోసెఫ్? అంతకంటే శ్రేష్టమైన మాట అన్నాడు. ఏం తెలుసా? మిమ్మల్ని అందరినీ కాపాడుటకు నన్ను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట బైబిల్ లేనప్పుడు చెప్పిన మాటలు అవి. చదవండి మాట, ఎంత చక్కగా మాట అన్నాడు అసలు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. 50:20. అనగా బ్రతికించున్నట్లుగా. బాబా ఈ మాట అంటే నాకు అసలు తప్పట్లు కొడాలి, హ్యాట్సాఫ్గా చెప్పాలి జోసెఫ్కి. ఏ మాత్రం ఇంకొకరి మీద నెట్టలేదు. దేవుడు చేశాడు అని చెప్పట్లేదు, నన్ను కొట్టించాడు దేవుడు అని చెప్పలేదు, అన్నలు మీరు నన్ను కొట్టారని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? దేవుడే నన్ను నడిపించాడు ఈ దారిలోకి, మేలుకే ఉద్దేశించి. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మేలు కోసమే. బాధలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మేలు కోసమే. ఇలా చెప్తే మీకు బాధ వేస్తుంది. మనం నేర్చుకోవాలి కొన్ని, మనం నిలబడాలి కొన్ని. ఎవరు చెప్పారు జోసెఫ్కి? నేను ఫరో పిలుస్తున్నాడు అని అంటే లేచి ఏం చేశాడంట? కరెక్ట్గా క్షౌరము చేసుకొని, మంచిగా రంగుల వస్త్రము నేసుకొని ప్రజెంటబుల్గా వచ్చి నిలబడ్డాడు. ఎంత చక్కగా ఉన్నాడు. ఎవరిచ్చారు ఆ జ్ఞానం ఆయనకు? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని అరే నన్ను జైల్లో ఎందుకు పడేశారా మీరు అని బాధపడలా.
ఇద్దరు వచ్చారు, ఆ ఇద్దరి దర్శనాలు కరెక్ట్గా చెప్పాడు, వాళ్ళు పట్టించుకోలే ఆయన్ను. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎవరయ్యారు? రాజు తర్వాత నెక్స్ట్ ఆధిపత్యం అంటే ప్రధానమంత్రిగా అయ్యాడు. అయినా కానీ పక్కన తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతున్నారు పక్కన? ఆ లోపల నుంచి, రాజ్యం నుంచి వచ్చి ఒకడు ఉన్నాడు, పక్కన తిరుగుతూనే ఉన్నాడు. ఒకడు చచ్చిపోయినాడు, ఉరేసారు వానికి. బాగా వింటున్నారా? ఒకటి చంపేశారు అని ఉరేసి, ఇంకొకటి బతుకుతా ఉన్నాడు, తిరుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు జోసెఫ్, రేయ్ నీ వల్లే నేను ఇంకా ఒక నెల ఉండినరా, నీ వల్లే నేను ఇంకా సంవత్సరం ఉండినరా, నువ్వు మర్యాదగా చెప్పాల్సింది చెప్పి నింటే నేను ముందే వచ్చేసినావు అన్నాడా? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం అలా ఉండకూడదు. మనం అస్సలు ఉండకూడదు. మనకు నొప్పిని తెచ్చినా, బాధను తెచ్చినా, ఇబ్బందిని తెచ్చినా నిరీక్షణ గలవారమై, దేవుడి దగ్గర నేర్చుకునేవారమై, దేవుడు నడిపిస్తున్న విధానాల్లో నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏం నేర్చుకుంటాము? చాలా విషయాలు నేర్చుకుంటాము. ఓర్పు నేర్చుకుంటున్నాం, సహనం నేర్చుకుంటున్నాం, కోపం లేకుండా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభులో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, చెడ్డవి తీసేసుకున్నాం. ఓర్పు అంటే ఇంత ముందుకు మనకు ఓర్పు ఉండేది కాదు, అవునా? కోపం ఎక్కువ ఉండేది, ఆ కోపాన్ని తీసేసుకున్నాం. అలాంటివి మెల్లమెల్లగా అన్నీ తీసేసుకోవడమే కాకుండా మంచివి కూడా యాడ్ చేసుకోవాలి. సహనం, నిరీక్షణ గలవారే పరలోక రాజ్యానికి అర్హులు. హల్లెలూయా! అందరు కాదు అర్హులు, నేను చెప్తున్నా ఈ మాట. మరి అదే లేకపోతే శ్రమ మిమ్మల్ని ఒంటరిగా దేవుడు వదిలిపెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. నేను చూసుకుంటాను ప్రభువా అని నిలబడ్డం నేర్చుకోవాలి. ఈరోజు ఇన్ని మాటలు దేవుడు మీతో మాట్లాడుతుంటే మీకు ఆ ఆలోచన కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ లేదు అని అంటే నువ్వుంటే మావాడు చచ్చిపోయాడు కాదు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చాలామంది వాడి దాన్ని ఎలా వాడుకున్నామని అంటే టిష్యూ పేపర్లా వాడుకున్నాం. 8వ అధ్యాయం 28వ వచనం, సమస్తము సమకూర్చి, చదువు మాట, టిష్యూ పేపర్లా వాడుకున్న వాక్యం అది. మేలు కలుగుటకై అది మనం అన్నీ ఇది చదువుతాము, కానీ ఇది మనం గ్రహించాం. ఏదన్నా జరిగిందా మనలో, పర్లేదు, అలో చేశాడు దేవుడు, నా మంచి కోసమే చేశాడు. ఇట్ ఈస్ ఫర్ మై గుడ్, ఐ విల్ ఒబే. నేను చెప్పాను, చాలామంది వారి జీవితాల్లో కొన్ని ఉడిదుడుకులు వచ్చినప్పుడు ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు. మీరు కూడా అలాగే దూరం అవుతారేమో. ఉండకండి. నేను ఒకే మాట చెప్తాను, ఏమి అనినా ఏమి అనకపోయినా దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా! నేనేమంటాను తెలుసా? కొట్టించుకున్నా ఆయన దగ్గరే ఉందాం, మెప్పించుకున్నా ఆయన దగ్గరే ఉందాం, బాగుంటుంది. ఎందుకు సాకులు చెప్పి ఆయన బాధ పెట్టడం? ఏదేదో చెప్పి మనం బాధ పెట్టడం? మార్తా చెప్పినప్పుడు ఏడుపు రాలేదు, మరియమ్మ చెప్పినప్పుడు ఏడుపు వచ్చింది. మీరు మరియమ్మలేమో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం దేవుణ్ణి బాధ పెట్టకూడదు. యేసు ప్రభుల వారు బోర్న ఏడ్చాడంట. అది ఈరోజు 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 3వ మాట, మనం ఎలా ఉంటున్నాం? చివరికి ఆ 2 మాటలు తీసుకొని మనం ఎలా ఉంటున్నాం, దేవుణ్ణి మనం ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాం? సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అన్నీ చూస్తూ ఉంటాడు. ఏం బాధపడకండి, నువ్వు ఆయన కన్నుల్లో ఉన్నావు. చెడ్డవారిని చూస్తున్నప్పుడు నేను చూడ్డా? చెడ్డ మంచి రెండే కదా, మర్రీ చెడ్డ లేదు కదా, మర్రీ మంచి లేదు కదా. దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను. చూసే దాంట్లో నువ్వు ఎలా పాత్ర వహిస్తున్నావో జాగ్రత్త. నీ పర్సనల్ లైఫ్ సరిగ్గా ఉంటే నువ్వు బయట కూడా దేవుని దగ్గర ప్రతి ప్రాంతంలో సరిగ్గా ఉంటావు. నువ్వు పర్సనల్ లైఫ్లోనే పనికిమాల పనులు చేస్తే ఈరోజు కాబట్టి రేపేమవుతుంది? బయట పడుతుంది. దాపెట్టడానికి ప్లాన్ వేశాడు మనోడు. మన దొర ఎంత మంచి ప్లాన్ వేశాడు మీ అందరికీ తెలుసు. ఉరియాని చంపడానికి ఎంత ప్లాన్ వేశాడండి? ఓహోహో, మామూలు కథ కాదు. వాడిని పిలిపించి వానికి మందు తాగిచ్చి
ఒరే పోరా బాబు నీ భార్య దగ్గరికి, అది కప్పుకోవడానికి, ఆ తప్పును కప్పుకోవడానికి వాడు పోడే. ఈ ఉరియా చూడండి ఎంత గొప్పవాడు. నిజంగా చెప్తున్నాను, దావీదు కంటే ఉరియా చాలా గొప్పవాడు. నిజంగా చెప్తున్నాను ఈ మాట చెప్తే మీకు కూడా బాధ కలుగుతుంది. ఉరియా సైలెంట్గా ఉండి అక్కడ విందును ఏర్పరుస్తున్నప్పుడు తాగుతనానికి రాజు చెప్తే తాగు అని అంటే అది కూడా తాగాడు రాజు. ఉరియా ఏమాత్రం తప్పు చేయాల. చివరికి ఏం డైలాగ్ వేస్తున్నాడు తెలుసా? ఫుల్ తాగాడు, కిక్ ఎక్కింది కూడా. అయిన తర్వాత కూడా, అంటే ఈ మాట ఇలా చెప్తే అర్థమవుతుంది, ఎందుకంటే మనం పాతకాలంలో అలాంటి వాళ్ళమే కదా. ఎక్కిన తర్వాత కూడా నీ భార్య దగ్గర పోరా అంటే ఏమంటున్నాడు? దేవుని మందసాన్ని ఆ యుద్ధంలో పెట్టుకొని నేను ఎలా పోయి నా భార్యతో పండుకుంటాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్ప వ్యక్తి. ఈరోజు మనమున్నాం అలాగా. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు దావీదు రాజుకు పటా 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 చెంప మీద వేసి కొట్టినట్టు అనిపించిందేమో. ఊరి వీడికున్నంత లేదురా నాకు. ఒక్కొక్కసారి మనం అన్యుల కంటే దరిద్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎన్ని పన్నాగాలు వేశాడు. చివరికి ఆడి పంపించి యోబుతో, ఎవరైనా యోవాబుతో లెటర్ పంపించాడు, ఇతని చేత పంపించాడు. ఎంత నమ్మకస్తుడురా బాబు. నిజంగా నేనైతే చెప్తున్నాను, ఆయన పరలోకంలో ఖచ్చితంగా ఉంటాడు. మనం పోయి ఆయన చూద్దాం. హల్లెలూయా. నిజంగా ఎంతో గొప్పవాడు. ఆ లెటర్ తీసుకెళ్ళి ఆ లెటర్ ఇచ్చి ముందు పోయి నిలబడ్డాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? సాకులు చెప్పేవాళ్ళమ్మా, బహానాలు చెప్పేవాళ్ళం. దేవుడు చూస్తూ ఉన్నాడండి. చెడుని చూస్తున్నాడు, మంచిని చూస్తున్నాడు. బాధపడకండి. ప్రభువా ఎంతసేపు చూస్తావు నైనా, కొట్టవా ఇంకా నువ్వే కొట్టరా బాబు, ఎందుకు కొట్టు కొట్టు కొట్టు. ఇప్పుడు శ్రీజాని నేను అన్నుండి కొట్టు శ్రీజ అని అంటా ఉంటే కొట్టలేదు అనుకో, ఎవరన్నా చేతి తీసుకొని వచ్చి తపాన్ని కొట్టినారనుకో, నన్ను శ్రీజ కొట్టింది అని చెప్తే ఎటుంటుంది ఎవరము? ఏందో మనం కొన్నిసార్లు అట్టే చేస్తూ ఉంటాం. దేవుని కంపల్షన్లోకి తీసుకెళ్ళిపోతాం. దేవుణ్ణే కంపల్షన్ అంటే ఆయన్ని మనమే రూల్ చేయడం మొదలు పెడతాం. దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు సరిగ్గా ఉండడం నేర్చుకోండి. దేవుడు పిలవాల్సిన సమయంలో పిలుస్తాడు, లేవనెత్తాల్సిన సమయంలో లేవనెత్తాడు, కార్యాలు జరిగించాల్సిన సమయంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నిలబడే వారముగా ఉండాలి మనం. సాకులు చెప్పే వారముగా ఉండకూడదు. దేవుడు మంచిని చెడును చక్కగా గమనిస్తాడు. చూడు, మనం చెప్పినంత మాత్రాన ఏం మారం, అవునా? కొంతమంది రంగు కూడా మారుస్తారు, రూపులు కూడా మారుస్తారు. చాలా కథలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రార్థన అంటే ఒక రకంగా ఉంటారు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు వాళ్ళు. అలా ఉండకండి. మనం ఒకే రూపం కలిగి ఉన్నాం. ప్రార్థన అంటే మనం ప్రార్థన పరులమే. తంతా ఉంటే, అందుకే బైబిల్లో చెప్తాడు, తంతా ఉంటే మీరు తన్నించుకోవాలంటే ఎట్లుంది వరం? చాలా బాధగా ఉంది అది చెప్పాలంటే. మనం తట్టుకుంటాం ఆ మాట. చాలా కష్టం బ్రదర్. ఎవడన్నా చెయ్యి ఎత్తితేనే వాడికి చెయ్యి ఎత్తే లోపల వాడికి పడిపోయింటాయి. ఇంకా నేను ఒకే మాట చెప్తాను, ఒక మాట చెప్పి నేను ముగించాలి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14-16 వరకు రాయబడిన విషయాలు. మనుష్యుడు ప్రయాణమై పిలిచి కరెక్ట్ చదువుతున్నావు. వెంటనే దేశాంతరమునకు పోయెను. వెళ్ళి ఇంకా ఏ మాత్రం డిలే చేయట్లేదు, వ్యాపారం చేసి అది ఆయన యజమానుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. యజమానుడు ఉన్నాడా లేదా, యజమానుడికి ఏం చేయాలా, యజమానుడు ఉన్నప్పుడే ఆయన వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాత్రం పని చేసి 5 నుంచి ఏం చేశాడు? 5
యజమానుడు లేడు కళ్ళ ముందు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చూశాడు యజమానుడు? వీని దగ్గర 10 కనపడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఈ వారం అంతా నడుస్తున్నాను వాక్యం. ఆ వాక్యాన్ని ఇంకొకటి మంచిది నేర్చుకొని వస్తున్నావా, లేకపోతే ఉన్నది పోగొట్టుకొని వస్తున్నావా? లేకపోతే ఇంకోటి ఉన్నాడు అక్కడ, వాడు డైలాగ్ భలే ఉంటుంది. ప్రభువా, నువ్వు విత్తని చోట నువ్వు పంట కోయగలవు. రే, నీకు డైలాగ్ ఎందుకురా? నువ్వు పని చేయమని చెప్తే నువ్వు డైలాగ్ ఎందుకురా చెప్తావు? చెప్పాడు అదే డైలాగ్ వాడు. నువ్వు కఠినుడువు, కోయువాడవు, అబ్బో. ఇంకా కఠినుడు అన్నప్పుడు ఎందుకురా నువ్వు పని చేయాలా? ఆయన లేనప్పుడు నువ్వు పని చేయాలి కదా. దేవుడు అప్పుడప్పుడు నిన్ను వదిలేస్తాడు. ఆయన కూడా దేశాంతరం పోతాడు. ఆయనకు దేశాంతరం అంటే నిన్ను వదిలిపెట్టి చూస్తూ ఉంటాడు. రే, ఏం చేస్తాడు రైడు పోస్టల్లో, ఏం చేస్తారు రైడు, ఎలా మాడతాడు, ఏం చేస్తారు వీళ్ళ భర్తతో మాడినప్పుడు ఎలా మాడతారు, భార్యతో మాడుతున్నప్పుడు ఎలా మాడతారు, పిల్లలతో మాడుతున్నప్పుడు ఎలా మాడతారు అని గమనిస్తూ ఉంటాడు దేవుడు. అప్పుడు నువ్వు ఒకటి పెంచే విధంగా ఉన్నావా, ఒకటిని ఇంకా తగ్గించే విధంగా ఉన్నావా? మనం ఇప్పుడు చూడు, నేను వాక్యం చెప్పాను అనుకోండి, బోధించాను, నీ భార్యను మీరు ప్రేమించండి అని చెప్పాను. నా భార్యను నేను ప్రేమించకపోతే ఏమనుకుంటుందా అక్కడి నుంచి కూర్చొని? మీకు ఒక మాట, ఆశ్చర్యమైన మాట చెప్తా, ఆమె ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. అందుకే ఒక ఆయన మంచి రాజశేఖర్ అని ఒక మంచి దేవజనుడు ఏమని చెప్పాడు తెలుసా? ఒరే, నువ్వు దెయ్యాల్ని అని వదిలిపెట్టి దెయ్యాన్ని వెళ్ళగొట్టి అని వదిలిపెట్టేవాడైతే ఫస్ట్ పోయి నీ భార్య ముందు వదిలిగొట్టు. నీ భార్య ముందు ప్రదర్శించు. నీ భార్య ఒప్పుకుంటుందా, లేకపోతే గుయ్యమనేటట్టు కొడుతుందా నీకు తెలుస్తుంది. అప్పుడు కొంతమంది ఇదే టచ్, వాళ్ళ భార్యకు తెలుసు ఒరిజినల్ ఏందో, వీడి ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసు, వాళ్ళ భార్యకు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటాడో తెలుసు. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నిన్ను వదిలిపెట్టినప్పుడు పని చేసేవాడివా, లేకపోతే సాకులు చెప్పి దాపెట్టి నువ్వు కఠినుడవు. నేను ఎవరు రాయమన్నారు ఆ పాట? ఏం తమ్ముడు, ఆ పాట ఎవరు రాయమన్నారు? నువ్వు కఠినప్పుడు నువ్వు విత్తని వాటిని కోస్తావు. ఇంత తెలివి ఉన్నది కానీ పని మాత్రం లేదు. అదే అవును, మనం కూడా చాలా విషయాలు వింటూ ఉన్నాము, కానీ మనం మాత్రము పని చేయము. వాక్య ప్రకారంగా చేయకపోతే మనం కూడా ఆ 3వ అడవేతాం. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో 5 అయిన తర్వాత 10ని చూసి బలా నమ్మకమైన దాసుడా రా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పని చేయాలి, దేవుడు లేనప్పుడు కూడా పని చేయాలి. ఎవడో చూస్తున్నాడు, ఎవడో వాని ముందు మెప్ప అవసరం లేదు. మనకు మన ఒరిజినాలిటీ మన దగ్గర ఉండాలి. అవునా? పోతిఫర్ భార్య ఏం చేసింది? ఎవ్వరు లేరని ఎదురు చూసింది. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు పన్నాగాలు వేసింది ఆమె. ఎవ్వరు లేరు కదా ఇప్పుడు, రా. ఆయన ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట నేను పాపం ఎలా చేయగలను? ఈ డైలాగ్ ఎవరు చెప్పలేరు. మనం నిజంగా ఈరోజు మార్తా మరియం నుంచి నేర్చుకోవాల్సిన మాట, ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. నిజముగా ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాం, ఎవరైతే ఈ నొప్పి బాధపడే వాళ్ళందరి కన్నీరుని దేవుడు తుడుస్తాడంట. అవును, ఈరోజు మనల్ని అప్పుడప్పుడు దేవుడు వదిలిపెట్టాడు మనకు నేర్పించాలని. ఏం నేర్పించాలని? ఎలాగా సరిగ్గా బ్రతకాలో దేవుడు నేర్పించాలని. చివరిగా మనం చేస్తున్న పెద్ద పొరపాటు, మలాకి 2వ అధ్యాయము 17వ వచనం చదివేసి మనం వాక్యం ముగిద్దాం. నీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు. మళ్ళా చూడు, తర్వాత పూర్తి చదువు. నువ్వు చెప్పే డైలాగ్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు. మీరు మాట్లాడే మాట ఆయనను
ఆయాస పెడుతుంది, బాధ పెడతా ఉంది. అన్న మాట్లాడినంత మాత్రాన ఫీల్ అవుతారా? ఏమ్మా మాట్లాడినంత మాత్రాన ఫీల్ అవుతారా? కొంతమంది మాట్లాడినా కూడా ఫీల్ గారే. మనం ఈరోజు దేవుని స్వభావం ఏం తెలుసా? మాట పడకూడదు అనే స్వభావం ఆయన. మనం కూడా అలాగా ఆయనను మాట అనకూడదు అనే మాట మనకు రావాలి. ఇంకొకరిని మాట అనకూడదు, ఇంకొకరిని అనొద్దండి. మీ 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 ఇంట్లో వాళ్ళని ఎవరిని అనకండి. మీ పని చేసే వాళ్ళని కూడా ఎవరిని ఏం సాకులు చెప్పకండి. వద్దు. దేవుడు ఇచ్చాడు, ఇది సరిగ్గా చేద్దాం, ఇచ్చినంత శక్తితో చేద్దాం, బలంతో చేద్దాం. చెయ్యాలనుకుంటే మన తపన, మనం చూసాం కదా మొన్న హోల్ నైట్లో, చెయ్యాలనే తపన ఉండాలి తప్ప వాడు మొండివాడు ఎలాంటి ఏం చేస్తాడు? ప్రార్థన పరుడు ఏమవుతాడు? మొండి పనులు చేస్తాడు, బలమైన పనులు చేస్తాడు. చూసాం కదా, అది ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చేస్తారంట? పర్సవరెన్స్ అనే మాటను మనం తీసుకొని చెప్పుకున్నాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనము కూడా దేవుని పైన సాకులు చెప్పకుండా, దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అని మనం మాట్లాడకుండా, మనం దేవుడు ఉన్నాడు, గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉన్నాం. 3 మాటలు చెప్పాను నేను ఈరోజు. మార్తా చెప్పిన సేమ్ డైలాగు, మరియమ్మ చెప్పిన సేమ్ డైలాగు. బాధ పెట్టింది ఎవరి మాట? యేసు ప్రభుని బాధ పెట్టింది మరియమ్మ మాట. మీరు అందులో ఉన్నారేమో. మీరు మేము మారుతాను బ్రదర్ అని మీరు ఫీల్ అయిపోయి అనుకోకండి. మీ మాటలు దేవుణ్ణి బాధ పెట్టకూడదు దయచేసి. చాలా ఎందుకండి దేవుణ్ణి బాధ పెట్టడం ఏందండి చెప్పండి? ఈరోజు నుంచి దేవుణ్ణి బాధ పెట్టకూడదు, ఇతరులను కూడా బాధ పెట్టద్దు, ఇతరుల మనుషులను కూడా బాధ పెట్టద్దు. బహానాలు చెప్పద్దు. బహానాలు చెప్పడానికి రెడీగా ఉంటాం. ఏం బహానాలు బ్రదర్? సాకులు. సాకులు ఎన్నో వచ్చేస్తాయి. వద్దు. మనం ఎడతేక బతికేదంతకాలం నాకు తెలియదు బ్రదర్. నేను చెప్తున్నాను కదా, మన బ్రతుకుని మనకే తెలియదు. దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. వీడు చేసేవాడా, వీడు మాట్లాడేవాడా, వీడు నన్ను దూషించేవాడా? సహించేవారమై, ఓర్పును తెచ్చుకునేవారమై, శ్రమలలో కూడా మన బలాన్ని ప్రకటించేవారమే. శ్రమలలో కూడా మన బలాన్ని ప్రకటించేది. మనకు శ్రమలు వస్తున్నాయి, రాక కాదు. ఆ శ్రమల్లో కూడా మనం ఎలా ఉండాలి? దేవుని బలాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. హల్లెలూయా. మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు. మరియ వల్లే మనం బాధ పెట్టకూడదు. యేసు ప్రభు ఏడ్చుకుంటూ వెళ్ళి చివరికి ఆ ప్రాంతంలో ఏమన్నాడు? ఆ లాజరస్ని తిరిగి లేపాడు. వచ్చాడు, లాజరస్ కూర్చొని తిన్నాడు. ఏం సంబరాలు చేసుకున్నారు? మళ్ళీ చనిపోలేదా లాజరస్? చెప్పండి. అంతే. ఏదో రోజు మరణించాల్సిందే కదా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే మొన్నాడు. దానికోసం దేవుణ్ణి బాధ పెట్టాలా? దానికోసం నానా మాటలు మాట్లాడాలా? దానికోసం ఇబ్బంది పెట్టాలా దేవుణ్ణి? దానికోసం మనం ఇంకొకరిని దూషించాలా? వద్దు. అయిపోయింది, అది అయిపోయింది. మరియమ్మ మార్తా, నేను చెప్తున్నాను, ఇంతకాలం నేను ఈ వాక్యం ఇలాగ నాకు అర్థం కాల. నా రాత్రి నాకు ఇచ్చిన గొప్ప రివైవల్ ఈ మాట నన్ను కూడా చాలా ఆలోచింపజేసింది. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు బాధపడ్డాడు, ఏడ్పించారు. ఎవరు ఏడ్పించారు? మరియమ్మ ఏడ్పించింది. మరియమ్మ మాటలు ఏడ్పించింది. మనం కూడా ఏడ్పిస్తున్నామేమో. రండి ప్రార్థన చేద్దాం.